అది నేను కథ, మాటలు, డైరెక్షన్ అన్నీ నేనే చేశాను. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. 100% మీకు సినిమా చూస్తే మీకు తెలిసిపోద్ది. సినిమా చూసి ఎండ్ వరకు మీకు ఏం జరుగుతుందో తెలియదు చివరికి. అలాగే నేను మంచిగా ఈ కథ రాసుకున్నా. ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఇది అందరూ చూడొచ్చు. ఈ సినిమా భయం లేకుండా చూడొచ్చు. ఏముందో ఇందులో ఉందేమో ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడొచ్చు, వైసీపీ వాళ్ళు చూడొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చూడొచ్చు, సిపిఎం సిపిఐ చూడొచ్చు, బీజేపీ చూడొచ్చు, జనసేన చూడొచ్చు, అందరూ చూడొచ్చు. వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ఏదైనా సమాజంలో కనపడ్డ వాళ్ళు, సమాజాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకుంటాం కదా. భారతదేశం మొత్తం చెప్పుకుంటాం. పాలిటిక్స్ చిన్న గ్రామం అయినా సరే, ఫలానాతను ఈ సర్పంచి ఈ గ్రామంలో గెలిస్తే బాగా పనిచేస్తారు, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారు కదా. బాగా చేస్తే పొగుడుతారు కదా. అసలు ఏమి తింటా ఉంటే తెగుడుతారు కదా. అది సమాజంలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. కుటుంబంలో ఈ అమ్మాయి నా భర్త, నేను భర్తను బాగా చూసుకుంటాను. చూసుకోలేకపోతే భార్య తిడుతుంది, పేకాడతాడు, భార్య తిడుతుంది, తాగుతాడు, భార్య తిడుతుంది, పిచ్చి పనులు చేస్తాడు, భార్య తిడుతుంది కదా. మరి భార్య తిట్టేటప్పుడు మన ఓట్లు వాడు తినేసి, ఓట్లు కాకుండా డబ్బులు కూడా తినేస్తే కొంచెం కూడా ప్రజలు క్వశ్చన్ చేయరా? జర్నలిస్టులు మరీ చేయాలి కదా. వాళ్ళు సొసైటీలో భారతదేశంలో వాళ్ళే వన్ ఆఫ్ ద బెస్ట్ పిల్లర్. మరి ఆ పిల్లరే వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. అలాగే అరుణారెడ్డి గారు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినందుకు ఏం జరిగిందో మీరు చూస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రిపబ్లిక్ టీవీ ఉంది. రిపబ్లిక్ టీవీ మనం ఏమనుకుంటామంటే బీజేపీ సపోర్ట్ చేస్తాడు అర్నబ్ గోస్వామి. అలాగే నావికా కుమార్ టైమ్స్ నవ్వులో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని. సపోర్ట్ చేయొచ్చు. ఇది ఇతను మంచి ముఖ్యమంత్రి. నేను చెప్తా ప్రౌడ్లీ కలిసే నాకు నరేంద్ర మోడీ గారిని వస్తారు. భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్ అని. అదే బీజేపీలో కొంచెం ఏమన్నా మాకు ఇబ్బంది కలిగిందనుకో నేను క్వశ్చన్ చేస్తా. సేమ్ అలాగే ఈ అర్నబ్ గోస్వామి ఎంత పొగుడుతాడో బీజేపీని అంత విమర్శిస్తాడు. అంటే ఉన్నాళ్ళలో నువ్వు బెటర్వి, ఆ బెటర్తో మిమ్మల్ని అభినందిస్తున్నాం, కానీ మీ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. అలాగే నావికా కుమార్ కూడా